బీజేపీ మాజీ కార్పొరేటర్లు కూడా మనతో పాటు ఉన్న సందర్భం, సో వాళ్ళను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నేను భారతీయ జనసంఘ్ లోపల సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కార్ని ఆపిన. 1972 లోపల ఇందిరాగాంధీ సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు నినాదం ఇచ్చిండ్రు, దేశ్ కు బచావ్ కాంగ్రెస్ కు హటావ్. ఎందుకోసమంటే దేశం లోపల మొదటి నుండి ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పీల్చి పిప్పి చేసేసింది, ప్రజల రక్తాన్ని తాగింది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఏదైతే శని బట్టి ఉండేనో ఇన్ని సంవత్సరాల తరబడిగా భారతదేశాన్ని బెంగాల్ లోపల మహిళలను ముఖ్యంగా పీజీ స్టూడెంట్స్ రేప్ చేసి మర్డర్ చేసి మహిళలకు చోటు చేయకుండా చేసింది. ఆమె బెంగాల్ దీది ఎట్లయిందో నాకు భగవంతుడు ఆమె క్షమించాలి. ఆమెను అన్ని విధాలుగా కుంగి కృషించి మహిళలకు వ్యతిరేకంగా పనిచేసింది, దేశానికి వ్యతిరేకంగా పనిచేసింది, భారతదేశంలో ఉన్న భారతీయులకు అందరికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆమె భారతీయురాళ్ళు. కాబట్టి ఈ ప్రజలు తగిన శాస్త్రి బుద్ధి చెప్పిండ్రు. ఇదే ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడతారో, దేశ ద్రోహులుగా వాళ్ళు ఇది చేస్తారో వాళ్ళను పూర్తిగా తృణముడించి ఈ దేశం లోపల న్యాయము ధర్మాన్ని నిలబెట్టడానికి మన మోడీ గారు వచ్చిండ్రు. 10వ తారీఖు నాడు సికింద్రాబాద్ లో వస్తున్నారు. కాబట్టి యావత్తు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా మోడీ గారిని చూడనికే వాడల నుండి గల్లీల నుండి ప్రతి బస్సుల నుండి కదిలి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకందరికి స్వాగతం చెప్పాలి. ఇది ఈ బెంగాల్ పోవటం వల్ల రాబోయే కాలం లోపల తెలంగాణ లోపల కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేద్దాం, మనం ఏ విధంగానైనా మనం ముందుకు పోదామని చెప్పి ఆశతోని ఈ ప్రజలు ఉన్నారు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.